వెల్కమ్ టు మెగా 9 టీవీ. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో హెల్మెట్ ధారణపై పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీసులు హెల్మెట్ ధరించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ కార్యాలయం నుంచి బృందావనం కాలనీ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలి అన్నారు. హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాలకు ప్రమాదమని తెలియజేశారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎస్పీ గారు, నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలకు, వాహనదారులకు అవేర్నెస్ కోసం ఈరోజు మా పోలీసు సిఐలు, ఎస్ఐలు, మా కానిస్టేబుల్స్ అందరం కూడా 2 వీలర్స్లో హెల్మెట్లు తీసుకొని టౌన్ అంతా కూడా తిరిగి రావడం జరిగింది. యాక్సిడెంట్స్ జనరల్గా చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య. దీనికి ముఖ్య కారణం ఎవరు కూడా జాగ్రత్త వహించకపోవడం. హెల్మెట్ పెట్టుకోవట్లే ఎవరు. ఎక్కడ తీసినా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు ఉంటాయి. కింద పడినాడంటే తల తప్పని పగిలిపోతారు, వెంటనే స్పాట్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా, వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని ఈ యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఒక వ్యక్తి కుటుంబ పోషణ చేసి ఒక వ్యక్తి చనిపోయాడంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రోడ్డును పడిపోతుంది. వాళ్ళ భార్య, పిల్లలు, వీళ్ళందరూ వాళ్ళ చదువులకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ పోషణకు ఇబ్బంది అవుతుంది. ఇదంతా కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ 2 వీలర్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి. కారులో పోయేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకునేసి ప్రయాణాలు జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.